అండ్ వాళ్ళు అటెన్షన్ కోసం ఎప్పుడూ చూడరు. అలా అని ఫీలింగ్స్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చెయ్యరు. హలో గాయ్స్, వెల్కమ్ టు రియల్ టాక్ కార్నర్. సో ఈరోజు ఇంట్రోవర్ట్స్ పడే కష్టాల గురించి కొంచెం మాట్లాడుకుందామా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్పాలబ్బా, ఇంట్రోవర్ట్స్ అంటే యాటిట్యూడ్ పర్సన్స్ కాదు, అదైతే చెప్తా. అండ్ మన సొసైటీలో చాలా మంది ఇంట్రోవర్ట్స్ని చూసి వాళ్ళు ఎందుకు మాట్లాడరు, వాళ్ళకి ఎందుకు అంత యాటిట్యూడ్, కొంచెం మాట్లాడితే వాళ్ళది ఏం పోయింది అని చెప్పి చాలా మంది అంటా ఉంటారు. వాళ్ళ ప్రాబ్లం ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఇంట్రోవర్ట్స్ అంటే గర్వం కాదు, అలా అని వాళ్ళకి మాట్లాడడం రాదు అని కాదు. ఈ అందరితో మాట్లాడాలి అనిపించదు అంతే. ఏదో వాళ్ళు వింత మనుషులు అనేలా చూడకండి. వాళ్ళకి కంఫర్ట్ అయిన పర్సన్స్ పక్కన ఉంటే వాళ్ళు ఎంత బాగా ఎక్స్ట్రోవర్ట్స్ అవుతారు అన్నది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. వన్ ఆఫ్ మై బ్రదర్, వాళ్ళకి నచ్చిన పర్సన్ పక్కన ఉంటే ఎన్ని గంటలైనా మాట్లాడుతూనే ఉంటారు. అండ్ వాళ్ళు అటెన్షన్ కోసం ఎప్పుడూ చూడరు, అలా అని ఫీలింగ్స్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చెయ్యరు. వాళ్ళకి పెద్ద ఫ్రెండ్ సర్కిల్ అనేది ఉండదు, బట్ వాళ్ళకి ఉన్న 1-2 ఫ్రెండ్స్లో కూడా పర్సన్స్ని చాలా కేర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచం లౌడ్గా ఉండే వాళ్ళని ఈజీగా నోటీస్ చేస్తుంది కదా, కానీ సైలెంట్గా ఉండే వాళ్ళని అర్థం చేసుకోవడం మర్చిపోతుంది. సో ఎవరైనా మీ చుట్టుపక్కల ఇంట్రోవర్ట్స్ పక్కన ఉంటే వాళ్ళని జడ్జ్ చేస్తూ ఇబ్బంది పెట్టకండి అబ్బా. వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడతారు, లేదు అంటే లేదు. మీరు వాళ్ళ కంఫర్ట్ జోన్కి వెళ్ళి చూడండి, అప్పుడు వాళ్ళు ఎంత బాగా ఉంటారో అనేది మీకే తెలుస్తుంది. సరే, మీ ఫ్రెండ్స్లో ఇంట్రోవర్ట్స్ ఉండే ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, నాకు కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంతవరకు మీ రియల్ టాక్ కార్నర్ సైనింగ్ ఆఫ్.